చాలా మంది నాకు బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేస్తారో అక్క మీరు అని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో అయితే బాక్స్ ఫోల్డింగ్ నేను ఎలా చేస్తానో మీకు కంప్లీట్గా వీడియోని అయితే చూపిస్తాను. వీడియో పళ్ళు ప్లేట్స్ తీసుకోవాలి. పళ్ళు ప్లేట్స్ తీసుకొని మన లెఫ్ట్ సైడ్ అన్నా రైట్ సైడ్ అన్నా ఎలా అయినా మన షోల్డర్ పైన వేసుకోవాలి. ఫస్ట్ వేసుకున్న తర్వాత మనం సెంటర్ ప్లేట్స్ని ఇలా పట్టుకొని ఇలా ఫ్రంట్ నుంచి తీసుకొచ్చి కట్టు చెంగు ఫ్రంట్ వైపు రావాలి. కట్టు చెంగు ఫ్రంట్ వైపు వచ్చినాక ఈ పనులు మనం టేబుల్ పైన అయితే పరుచుకున్నాం. ఇలా రివర్స్లో సారీ వేసుకున్నాక ఒకసారి అయితే మనము ఈ పీస్ అంటే ఉల్టా చేసాం కదా, ఆ పీస్ పైన ఒకసారి అయితే మనం ఐరన్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే పీస్ కొంచెం మంచిగా కనిపించకుండా ఐరన్ అయితే చేస్తున్నాం. సో నెక్స్ట్ ఈ కట్టు చెంగు శారీ చివరి భాగం ఉంటుంది కదా, కట్టు చెంగు ఇలా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు, లేదా మొత్తం తీసుకొచ్చి పీస్ ఎండింగ్లో చూసుకొని ఇక్కడ సెంటర్ పీస్ ఎండింగ్ ఉంటుంది కదా, ఇలా కాదు ఎండింగ్ వరకు. సో ఆ ఎండింగ్ నుంచి ఇలా ఒక జాన లేదా 1 ఇంచ్ లోపలికి ఇలా కట్టు చెంగులో ఎండింగ్ ఇలా మనం పరుచుకోవాలి. సో వన్స్ పరుచుకున్నాక మిగతా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ దీనిపైన ఫోల్డ్ అయితే ఇంకొకసారి డబల్ ఫోల్డ్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు మనం బాక్స్ ఫోల్డింగ్ ఎంత కావాలి చూసుకోవాలి. బాక్స్ ఫోల్డింగ్కి మనం ఎంత అయితే తీసుకుంటామో అంత తీసుకొని ఈ బార్డర్ ఈ లైన్ దాటకుండా లోపల 1 or 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకుంటాము. సో నెక్స్ట్ మనం బాక్స్ పైన సెంటర్ ప్లేట్స్ నీట్గా కనిపించడానికి మనం ఈ ప్లేట్స్ అన్నిటిని ఇలా మధ్యలో పెట్టచ్చు, ఇలా లెఫ్ట్ సైడ్ పెట్టచ్చు, రైట్ సైడ్లో పెట్టచ్చు. సో నేనైతే లెఫ్ట్ సైడ్ పెడుతున్నాను, రైట్ సైడ్ పెడుతున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనం షోల్డర్ పిన్ ఉంటుంది కదా, ఆ షోల్డర్ పిన్ ఎగ్జాక్ట్లీ ఈ ఎండింగ్ దాటా అదర్వైజ్ లోపల కూడా రావాలి. సో ఎగ్జాక్ట్లీ జస్ట్ దానిపైన వచ్చేలాగా చూసుకొని ఈ ప్లేట్స్ అన్నింటినీ ఈక్వల్ చేసుకోవాలి. సో ఈ ప్లేట్స్ ఏంటంటే మన బాక్స్ పైన నీట్గా కనిపించాలి. సో ఇక్కడ మనం బాక్స్ ఫోల్డింగ్ పైన విజిబుల్ ఎలా కనిపించాలని చూసుకుంటాం. నెక్స్ట్ హ్యాండ్ ఇలా పెట్టి లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టి స్లీపింగ్ స్టాండింగ్ వెళ్తాం, స్లీపింగ్ వెళ్తాం, ఇలా స్లీపింగ్ వెళ్తాం పెట్టి మనకి ఎంతైతే కావాలో అంత శారీని ముందుకు జరగాలి. సో ముందుకు జరగాక ఇక్కడ శారీ చెస్ట్ చేసి ముందు అవ్వకుండా క్లిక్ అయితే ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఈక్వల్గా ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇలా మిగతా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, సో ఇక్కడ పీస్ అనేది దగ్గరికి చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు బాక్స్ ఫోల్డింగ్ ఎంత అయితే కావాలో అంతా మనం దగ్గరికి అయితే పీస్ అనేది ఇలా పెట్టుకోవచ్చు. సో మిగతా ఫ్యాబ్రిక్ ఉంది కదా, మనం ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఇలా లోపలికైనా మడపచ్చు, లేదా బయటికైనా మడపచ్చు, లేదా లోపలికైనా మడపచ్చు. సో ఇలా లోపలికైనా మడపచ్చు. సో ఇప్పుడు మడిపిన క్లాత్ ఉంటుంది కదా, ఆ మడిపిన క్లాత్ అనేది మనకు ఇక్కడ ఎడ్జ్లో కనిపిస్తుంది కదా, ఈ లైన్ క్లాత్ లైన్. సో అది దాటకూడదు అనమాట. సో 1 or 2 or 3 ఫోల్డింగ్స్ అయినా అలా చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ ఎంత మిగులుతుందో అంత ఫ్యాబ్రిక్ చూసుకొని మనం ఫోల్డ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ వన్స్ ఇలా ఫోల్డ్ చేసి నెక్స్ట్ ఎంత అయితే కావాలో అంత ఇలా అయినా చూసుకోవచ్చు, లేదంటే టేప్తో అయినా చూసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ పీస్ అనేది ఇలా జరపాలి. సో ఇక్కడ ఈక్వల్ నీట్గా బాక్స్ ఫోల్డింగ్ పైన షోల్డర్ చెస్ట్ పీస్ అనేది ఈక్వల్గా విజిబుల్ అవ్వడానికి ఇక్కడ పీస్ అనేది నీట్గా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఫోల్డ్లో చేసి సారీ ఇలా బయట కానీ ఇలా లోపల కానీ ఫిక్స్ చేస్తాం. సో అంతే మన బాక్స్ ఫోల్డింగ్ రెడీ. ఇప్పుడు ఈ సారీని కవర్లో ఫిక్స్ చేద్దాం. కవర్లో అయితే ఫిక్స్ చేద్దాము. ఈ కవర్లో పెట్టి మనకు శారీ అనేది డిస్టర్బ్ అవ్వకుండా